వృశ్చిక రాశి వారు గురుగ్రహ సంచారం మే 15వ తారీఖు నుంచి 2025 మిథున రాశిలో ప్రారంభమైంది. వృశ్చిక రాశి వారికి గురుడు అష్టమ గురుడుగా వస్తున్నాడు. ఈ అష్టమ గురుడు వలన కొంత ఆలోచన విధానంలో అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఏం చేయాలి, ఇది ఇలా చేయాలా, డౌటు, ఏ పని చేస్తున్నా కూడా సందేహాత్మకంగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా పని ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. స్ట్రెస్ అంటారే, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ కొంత తెలియని స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. అందుకే గురువారాలు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వలన ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పంచమాధిపతి కూడా వృశ్చిక రాశి వారికి గురుడు కాబట్టి మీనరాశి, అందున శని ఉన్నాడు కాబట్టి కొంత దత్తాత్రేయ ఆరాధనకి, ఆంజనేయ స్వామి సుందరకాండకి ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి చదువుకోవడం వలన ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా చాలా మంచి సుఫలితాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా సందేహం లేకుండా ముందుకు వెళ్ళడానికి సుందరకాండ, అన్ని పనులు ఆరోగ్యం బాగుండడానికి, గురువు యొక్క అనుగ్రహం కలగడానికి దత్తాత్రేయ ఆరాధన వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చెప్పబడింది. దానితో పాటుగా మేడి చెట్టు ప్రదక్షిణాలు, గురువార నియమాలు, శనగలు దానం ఇవ్వడం వలన కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది.